ఇక ఈ నెల 20వ తేదీన ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభ పక్ష భేటీ కానుంది. సమావేశంలో సీఎం ఎన్నిక గురించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం తేదీ సమయం ఫిక్స్ అయినప్పటికీ సీఎం ఎవరనేది ఇంకా తేల్చలేదు బీజేపీ హైకమాండ్. అయితే రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతుంది. ఇదే రామ్లీలా మైదానంలోనే ఆప్ స్థాపించారు కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 20వ తేదీన ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రమాణ స్వీకార తేదీ ఖరారైనప్పటికీ సీఎం ఎవరనే దాన్ని ఇంకా ప్రకటించలేదు బీజేపీ హైకమాండ్. సీఎంతో పాటు 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గురువారం సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కొత్త క్యాబినెట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రమాణం చేస్తుంది. ఫిబ్రవరి 19వ తేదీన జరిగే బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం ఎన్నిక ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించిన రామ్లీలా మైదానంలోనే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేస్ లో ముందున్నారు. విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిశీలిస్తుంది బీజేపీ హైకమాండ్. పర్వేష్ వర్మ యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రభావవంతమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నారు బీజేపీ హైకమాండ్. అలాగే మహిళా ఎమ్మెల్యేకు కూడా సీఎం పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, చెప్పండి, ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైపోయింది, కానీ సీఎం ఎవరనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి విషయంలో ప్రమాణ స్వీకార తేదీ, సమయం, ముహూర్తం అన్నీ కూడా ఖరారయ్యాయి. వేదిక కూడా ఖరారైపోయింది. కానీ ముఖ్యమంత్రి ఎవరన్నదే ఇంకా తేలలేదు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతూనే ఉంది. మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఫ్రాన్స్ అండ్ అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే ఈ భేటీలు జరిపి పార్లమెంటరీ బోర్డుని సమావేశపరిచి కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని చెప్పి అనుకున్నారు. చివరికి ఈరోజు కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఈ సమావేశం ఉండవచ్చు అని చెప్పి అనుకున్నారు. అయితే ఇతర ఎంగేజ్మెంట్స్ కారణంగా, అంటే రేపటితో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియడం, ఈరోజు ప్రధాని అధ్యక్షతన ఒక కీలకమైన కమిటీ సమావేశం కావడం, ఇలాంటి వేరే ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు జరగాల్సిన కార్యక్రమాలని ఎల్లుండికి 19వ తేదీకి వాయిదా వేసుకున్నారు. 19 నాడు బీజేపీ శాసనసభాపక్షం సమావేశం అవుతుంది. ఆ రోజు కొత్త ముఖ్యమంత్రిని వారు ఎన్నుకుంటారు. ఇంతకంటే ముందు బీజేపీ అగ్రనాయకత్వం చేయాల్సిన కసరత్తు అంతా గత కొద్ది రోజులుగా చేసుకుంటూ వచ్చారు. వేర్వేరు ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఒకవేళ జాట్ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచాలి అని అనుకుంటే, ఎందుకంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, అలాగే హర్యానా, రాజస్థాన్లోని కొంత భాగంలో ఈ జాట్ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు బీజేపీకి ఈ మధ్యకాలంలో కొంత దూరం జరిగినట్లుగా ఆ పార్టీ భావిస్తుంది. సో వారిని మళ్ళీ అట్రాక్ట్ చేసి దగ్గర చేసుకోవాలని అనుకుంటే, జాట్ ముఖ్యమంత్రిని చేయాలి అని అనుకుంటే కనుక పర్వేష్ వర్మకి ఫ్రంట్ రన్నర్గా మనకు కనిపిస్తూ ఉంటారు. పైపెచ్చు ఆయన అరవింద్ కేజ్రీవాల్నే ఓడించిన న్యూఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారు. గతంలో 2 పర్యాయాలు ఎంపీగాను పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్యేగాను పనిచేశారు. సో ఒకవేళ అది కాదు అనుకుంటే నెక్స్ట్ పంజాబ్ని దృష్టిలో పెట్టుకుంటే ఆశిష్ సూద్ పేరు వినిపిస్తుంది. ఆయన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్గా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్న నేత, పార్టీలోని కీలకమైన బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఆయన పేరు వినిపిస్తుంది. లేదు మహిళా సీఎంని చేయాలనుకుంటే రేఖా గుప్తా, శిఖా రాయ్, ఈ 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా ఈ ఈక్వేషన్స్లో ఏది బెస్ట్ అనుకుంటే వారిని సెలెక్ట్ చేస్తారు. ఆ పేరుని ప్రతిపాదించిన తర్వాత నెక్స్ట్ జరగబోయే బీజేఎల్పీ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. వారే ముఖ్యమంత్రిగా 20వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. థ్యాంక్ యూ మహాత్మా.